సడన్గా ఇద్దరు వ్యక్తులు చూశారు. భయపడ్డారు. ఒక వ్యక్తి ధైర్యంతో మాట్లాడాలనుకున్నాడు. ఏమన్నాడంటే, ఏ ఊరురా నీది? ఎవనివిరా? ఈడికెందుకొచ్చినవురా? ఎవరురా? అన్నా, నా పేరు సయ్యద్. నేను ఒక దెయ్యం శాపంతో ఇలా మారిపోయాను. ఒక రోడ్డుపై ఒక చెక్కలా కట్టె ఉంది. ఆ కట్టెను పట్టుకొని అలా ముందుకెళ్తున్నాను. అంతలో ఓ దెయ్యం ప్రత్యక్షమైంది. తన చెక్కనంట. అది నాకు తెల్వదు. అప్పుడు ఆ చెక్క తీసుకున్నందుకు నాకు శాపం వేసింది. దీనికి పరిష్కారం ఏమీ చెప్పకుండా ఆ దెయ్యం సడన్ గా మాయమైపోయింది. నాకేం చెయ్యాలో తెలియక అలా రోడ్డుపై వెళ్తుంటే ఒక బాబా కనిపించాడు. అతనికి జరిగింది చెప్పగా అతను చాలా విరక్తంగా మాట్లాడాడు. అని జరిగిందంతా ఆ అబ్బాయి చెప్పసాగాడు. అప్పుడు దాన్ని అర్థం చేసుకొని ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేయాలో అని ఆలోచిస్తూ, సరే, అయ్యింది అయిపోయింది. ఈరోజు మా ఇంట్లో పడుకో. రేపు పొద్దున ఒక గురూజీ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్దాం. నీ పరిష్కారం తప్పక తీరుతుంది అని రమేష్ అనే వ్యక్తి ఆ పిల్లాడిని తీసుకొని తన ఇంట్లో పడుకున్నాడు. పొద్దున్నయింది. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళు అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు రమేష్ గురువు దగ్గరికి వెళ్దామా అని ఆ పిల్లాడికి అడిగాడు. అప్పుడు ఆ పిల్లాడు, సరే అన్న, వెళ్దాం. చూడు ఒకసారి బయట ఎవరన్నా ఉన్నారా? చూస్తే నన్ను భయపడతారు. ఈ రూపంతో నేనున్నాను కదా అని రమేష్తో అన్నాడు. బయట రమేష్ చూశాడు. ఇక వెళ్ళడానికి సిద్ధమయ్యారు. రమేష్ ఈ యొక్క గురువుగారితో ఎటువంటి సమస్య ఉన్నా తీరిపోతుంది అని ఆ సయ్యద్తో రమేష్ చెప్పసాగాడు. ఆ గురువు దగ్గరికి వెళ్తున్నారు. ఇంకా ఆ సయ్యద్, సరే అన్న, నేను నా రూపాన్ని తిరిగి తెచ్చుకుంటే చాలు అని ఆ రమేష్తో అన్నాడు. ఆ గురూజీని చివరికి కలిశారు. అప్పుడు ఆ గురూజీ, సయ్యద్ చెప్పకముందే ఆ గురూజీ అసలు ఏం జరిగిందని మొత్తం తెలుసుకున్నాడు. అప్పుడు ఆ మహాశివ ఒక మంత్రం ఉంటుంది. అది నువ్వు జపించాలి. ఒక 5 సార్లు జపిస్తే నీ యొక్క రూపాన్ని నువ్వు కోల్పోతావు. కొత్త రూపాన్ని, నీ యొక్క ముందు రూపాన్ని తిరిగి తెచ్చుకుంటావు అన్నాడు. బాబు రమేష్, నువ్వు ఇతన్ని పరిశీలించి ముందుగా తెలుసుకొని భయపడకుండా ఇతన్ని అర్థం చేసుకొని తీసుకొచ్చినందుకు ఇతనికి ఎంతో మేలు జరుగుతుంది. నువ్వు ఈ యొక్క పరీక్షలో ఉండొద్దు. తను అసలు రూపం మారాక నువ్వు కలవాలి. అప్పుడు సరే గురుగారు, మీ దగ్గరికి వచ్చాక అన్ని సమస్యలు తీరుతాయని ఒక నమ్మకంతో ఈ అబ్బాయిని ఇక్కడికి తీసుకొచ్చా. నేను సరే వెళ్ళిపోతా. కానీ ఇతనికి మేలు జరిగేలా చూడు. తన రూపాన్ని తిరిగి తెచ్చుకునేలా చూడు. అంతే చాలు అన్నాడు ఆ ప్రవీణ్. అప్పుడు ఆ గురూజీ, సరే, నువ్వేం భయపడకు, తన రూపం తను తెచ్చుకుంటాడని హామీ ఇచ్చాడు. అప్పుడు ఆ అబ్బాయి సయ్యద్ గురూజీతో చెప్పాడు, ముందుగా ఈ ఇద్దరు స్వామీజీలను కలిశాను. అతను చేస్తాను, నీ రూపాన్ని తిరిగి తెస్తాను అని ఏం చేయలేకపోయారని చెప్పాడు. అప్పుడు ఆ గురూజీ ఒక శివాలయం ఉంది, అక్కడికి వెళ్దాం ముందు అని తీసుకొచ్చాడు. అప్పుడు అక్కడ కొన్ని మంత్రాలు చెప్పించాడు. అంతలో కొంతసేపులో ఆ సయ్యద్ తన రూపాన్ని తిరిగి తెచ్చుకోవాల్సిందిగా కొన్ని మంత్రాలు చదివాడు. అప్పుడు ఆ మంత్రాలు సయ్యద్ తిరిగి చెప్తుండగానే తన రూపాన్ని తను తిరిగి తెచ్చుకున్నాడు. ఆ గురూజీ, శివరాత్రి కావున ఈ సమయంలో నువ్వు వచ్చావు కాబట్టి నీ ఈ శక్తి పూర్తిగా మారిపోయింది. లేకపోతే నువ్వు జీవితకాలం అలాగే ఉండాల్సిందే. కానీ కరెక్ట్ సమయంలో వచ్చావు అని ఆ గురూజీ చెప్పారు. తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి తర్వాత వీడియోలో కలుసుకుందాం.
అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్.